1947 ఆగస్టు 15 ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. 1975 ఆగస్టు 15 ఇండియాకి షోలే వచ్చింది. ఇంత సింపుల్గా ఇంత గొప్పగా వన్ లైన్లో చెప్పాలి ఈ విషయాన్ని. ఎందుకంటే బీయింగ్ ఏ ఫిల్మ్ పర్సనాలిటీ అనే విషయం పక్కన పెడితే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఒక పాత్ర పేరుగానో డైలాగ్ రూపంగానో ఏదో ఒక సందర్భంలో చాలామంది సినీ గోయర్స్ అవని, ఫ్రెండ్స్ అవనివ్వండి, ఇంకొకళ్ళు అవనివ్వండి, ఏదో రకంగా షోలే అనే ప్రస్తావన నా లైఫ్లో చాలా సందర్భాల్లో టచ్ చేస్తూనే వచ్చింది. ఇలాగే దాదాపుగా ప్రతి భారతీయుడిని కూడా టచ్ చేసి ఉంటుంది. ఇప్పటికీ ఇందాకన్నట్టు 40 ఏళ్ళు అయింది సినిమా. ఈ రోజున కూడా కూర్చుని ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే ఇది ప్రత్యేకంగా 40 ఏళ్ళు అయిందని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ అకేషన్ లేకపోయినా దీని గురించి ఏదో రకంగా ఎక్కడో చోట మాట్లాడుతూనే ఉంటారు ఈ సినిమా గురించి. ఇట్స్ అ టైమ్లెస్ క్లాసిక్ నా దృష్టిలో. అంటే భారతీయ కమర్షియల్ సినిమాకి ఒక దిశానిర్దేశం చేసింది ఈ సినిమా. ఆ సినిమాని ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడి తీశారు అని. ప్రొడ్యూసర్ జీపీ గారు, డైరెక్టర్ రమేష్ సిప్పి, ఆయన లిటరలీ ఇంకా ప్రాణం పెట్టి తీసాడు ఆయన. అండ్ అది చాలామంది లైఫ్ని డిసైడ్ చేసింది. అలాంటి సినిమాకి ద గ్రేట్ రైటర్స్ డియో సలీం జావేద్, వాళ్ళిద్దరిని గుర్తు చేసుకోకుండా షోలేని గుర్తు చేసుకోలేము. ఇప్పుడు ఒక బందిపోటు వల్ల ఒక ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి ఇద్దరు దొంగలు అవసరమై వాళ్ళని తీసుకొచ్చి సంజీవ్ కుమార్ ఏదో చేశాడు. ఇది పైలేయర్లో కనిపించే కథ. అందులో బోల్డ్ కథలు ఉన్నాయి. అందులో ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఆ రోజుల్లో ఉన్న సోషల్ కండిషన్స్ డిస్కషన్లో ఉంటాయి. ప్రతి పాత్రకి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏ పాత్ర కూడా వృధా పోదు. ప్రతి పాత్రకి వచ్చిన సర్వెంట్కి ఇంపార్టెన్స్ ఉంది. అందులో ఆ రోజు సోషల్ కండిషన్స్ ప్రకారం చూపించిన రాధా క్యారెక్టర్ ఉంది, ఒక విడో పాత్ర. అక్కడ ఒక పెయిన్ ఉంది, మన జీవితం ఉంది. అదంతా కూడా మన అలాంటి సామాజిక పరిస్థితులకు అన్నిటికీ తగినట్టుగా చాలా లేయర్స్ ఉన్నాయి అందులో. ఆ సినిమా మీద నాకున్న ప్రేమతో దాని గురించి నేను చేసిన రీసెర్చ్లోంచి తెలుసుకున్న ఒక విషయం ఇక్కడ చెప్దామన్నది నాకు. యాక్చువల్గా ఆ సినిమా ఎండింగ్ రమేష్ సిప్పి ఆయన ఒరిజినల్ కట్, డైరెక్టర్స్ కట్లో గబ్బర్ సింగ్ని చంపేస్తారు. సెన్సార్ ఒప్పుకోలేదంట దానికి. ఎందుకు అంటే ఈ సినిమా రేపు పొద్దున సొసైటీకి రాంగ్ సిగ్నల్స్ ఇవ్వకూడదు, ఇలాంటి ఒక దుర్మార్గుడు దొరికితే మనమే చంపేయాలి అని ఎక్కడో పొరపాటున అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో, చట్టాన్ని మన చేతుల్లోకి తీసేసుకోవాలన్న ఆలోచన రాకూడదు ఈ సినిమా ఆ రిజల్ట్ని ఇస్తే. దీనికి ఆల్టర్నేటివ్గా అతన్ని పోలీసులు పట్టుకోవడం ఇలాంటిది ఏదైనా చేస్తే ఎంత జరిగినా ఫైనల్గా చట్టం ఆ పని చేస్తుంది అనేది రీచ్ అవ్వాలని చేశారంట.